ఎప్పుడు పంపించేద్దామని ఎదురు చూస్తూ ఉంటాం. మీరైనా అంతే, ఒక తల్లిదండ్రులుగా మేమైనా అంతే. అలాంటిది ఒక 1500-2000 మంది స్టూడెంట్స్ని ఒక 2-3 సంవత్సరాలు మేనేజ్ చేయాలంటే సామాన్య విషయం కాదు. పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళని తప్పు పట్టం, కానీ చేంజ్ ఆఫ్ జనరేషన్ మనమే మారాలి వాళ్ళకి అనుకూలంగా. వాళ్ళు మన దోవలోకి రారు, మ్యాక్సిమం మనం ఫ్రెండ్లీగా పోవాల్సిందే. అట్లాంటిది మేము ఫేస్ చేస్తున్న ప్రధానమైన సమస్యలు కూడా మీకు తెలియాలి. ముఖ్యంగా స్కూల్లో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే స్కూల్ మీదకి వచ్చేస్తారు. స్కూల్లో ఏ టీచరు ఎవరు పట్టరు. ఎక్కడో 100లోనో 500లోనో ఒకళ్ళిద్దరు టీచర్స్ మాత్రమే ఉంటారు. కొంచెం వాళ్ళని హింసిస్తారో కొడతారో. ఏ స్కూల్స్లో మ్యాక్సిమం ఉండరు. వీఆర్ ఆల్సో ఇంటూ ద డిస్ట్రిక్ట్ లెవెల్ బాడీలో ఉన్నాం. నేను కానీ, మంగళారం లక్ష్మణ్ గారు కానీ, మేము మండల లెవెల్లో అసోసియేషన్లో ఉన్నాం, డిస్ట్రిక్ట్ బాడీ లెవెల్లో ఉన్నాం. మాకు ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తూ ఉంటాం మేము కూడా. అదే ఇంట్లో జరిగితే పిల్లవాడికి కాలు వెనకొచ్చు, వేరే ఏదైనా జరగచ్చు. అప్పుడే దాన్ని ఎలా తీసుకోవాలి? స్కూల్లో ఫస్ట్ పేరెంట్స్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెన్ టు ద చైల్డ్. ఫస్ట్ ఫర్ అస్ చైల్డ్ సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా పిల్లలకి ఏమైనా కానీ మాకంత బాధ అనిపించదు. ఎందుకంటే మీరు నమ్మి మాకు అప్పచెప్పినప్పుడు మాకు చాలా బాధ్యత, చాలా టెన్షన్ కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు అడగండి, స్కూల్స్లో ఏమైనా జరిగినప్పుడు తప్పేం లేదు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్. వీఆర్ నాట్ గివింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్, వీఆర్ పెయిడ్ ఫర్ ఇట్. సో ఎవ్రీ పేరెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ప్లీజ్ ఎంక్వైరీ చేయండి. సరిగ్గా మీకు జవాబు రాకపోతే తర్వాత ఏం చేయాలి అన్నది చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా మా పై అధికారులు కూడా ఉన్నారు, మీ అందరికీ తెలుసు అవన్నీ కూడా. సో ఈ స్కూల్స్ పెడతానికి ముఖ్య కారణం ఏమంటే మంగళారం లక్ష్మణ్ గారికి చాలా సామాజిక స్పృహ ఉంది. మేము ఆయనతో తోడవడానికి కారణం మాకు ఒక ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్ స్కూల్స్ పెట్టాలనే ఐడియా ఎందుకు వచ్చిందంటే మేమందరం వెంకటేశ్వర గారితో కూర్చున్నప్పుడు దాదాపు 40 సంవత్సరాల ఫ్రెండ్షిప్, మాది బంధుత్వం నల్లపాటి వెంకటేశ్వర గారితో. స్కూల్స్లో కూర్చున్నప్పుడు ఆయన్ని కానీ నన్ను కానీ చాలామంది జూబ్లీస్ పబ్లిక్ స్కూల్లో సీట్ ఇప్పించండి, ఎందుకంటే ఆయన కృష్ణానగర్లో ఉంటారు, నేను శ్రీనగర్ కాలనీలో ఉంటాను, భారతీయ విద్యాభవన్స్లో ఇప్పించండి, ఓపురెడ్డి స్కూల్లో ఇప్పించండి అని ఎవ్రీ ఇయర్ సీట్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మా బంధువులు చాలామంది కమిటీ మెంబర్స్గా ఉన్నారు ఆ స్కూల్స్లో. అలాగే లక్ష్మణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు. చాలామంది లీడర్స్, టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు. ఉదయం కూడా గాంధీ గారు వచ్చారు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, దాదాపు 1.5 గంటన్నర ఉన్నారు. ఎందుకంటే ఆయన హుస్నాబాద్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి చాలా అన్ని పార్టీలతో, అందరి లీడర్స్తో, కవులతో, అందరితో, సినిమా ఫీల్డ్లో అందరితో చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి మంగళారం లక్ష్మణ్. ఆయన పిలిస్తే ఎవరు రాకుండా ఉండరు. సామాన్యమైన విషయం కాదు. ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, ఒక IAS ఆఫీసర్ వచ్చారు ఇప్పుడు మన ముందుకి. చిన్న విషయం కాదు. సో మేమందరం అక్కడ కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే సీట్లు అడుగుతూ ఉంటారు. అప్పుడు మాకు ఒక ఐడియా, నల్లపాటి వెంకటేశ్వర గారు అన్నారు, మేము కూడా మాకు ప్యాషన్ ఉంది అని. మనమే ఒక 35,000 నుంచి 40,000 రూపాయల్లో ఒక CBSE ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కరికులం ఇవ్వాలి, నో డౌట్ ఎట్ ఆల్. ఆ స్కూల్స్కి ఉన్న గ్రౌండ్స్ మా దగ్గర లేవు, కానీ విదిన్ ద క్లాస్ రూమ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి 40,000లో CBSE కరికులం, 100% CBSE కరికులం ఇవ్వాలి అంటే దానికి మినిమం ప్లే గ్రౌండ్స్ లేకపోవచ్చు, కానీ వీనికైతే లక్కీగా మంచి ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి కొండాపూర్లో. మాకైతే మధురానగర్లో ప్లే గ్రౌండ్స్ కూడా లేవు. సో అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఇన్ ద క్లాస్ రూమ్స్, కరికులం అండ్ ద మెథడాలజీ ఆఫ్ ద టీచింగ్. వాటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం మేము. సో లక్ష్మణ్ గారికి ఇంకో అదృష్టం ఏమంటే మంచి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. సో ద రిజల్ట్ స్పీక్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు మనం దినమంతా కష్టపడతాం, రాత్రి ఇంటికి డబ్బులు ఎన్ని పట్టుకెళ్ళామా అన్నదే ముఖ్యం, లేదా నెలకు ఒకసారి, లేదా సంవత్సరానికి ఒకసారి. అలాగే ద రిజల్ట్ స్పీక్స్. 10/10 GPA శరిలింగంపల్లి మండలంలో నాకు తెలిసినంత వరకు వచ్చిన 4-5 స్కూల్స్లో ఈ సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఫర్ దిస్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద టీచర్స్. యూ హ్యావ్ వండర్ఫుల్ టీచర్స్ లక్ష్మణ్ గారు, యూ ఆర్ బ్లెస్డ్. ఇది ఒక మంచి టీచర్స్ తోటే సాధ్యమవుతుంది. మంచి స్టూడెంట్స్ ఉన్నారు, మంచి వండర్ఫుల్ కోఆపరేషన్ ఉంది. సో రిజల్ట్ స్పీక్స్. దీని గురించి ఎక్కువ వెళ్ళొద్దు. మేము ఆ ప్యాషన్తో పెట్టాం. 35,000 నుంచి 40,000లో CBSE కరికులం మనం ఇవ్వాలి, దిగువ మధ్య తరగతి పేరెంట్స్కి. ఆ కాన్సెప్ట్తో స్కూల్ పెట్టింది. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఇన్ని స్కూల్స్ స్ప్రెడ్ అయ్యారు, మేము స్కూల్స్ స్ప్రెడ్ అయ్యామంటే మీకు తెలియని విషయం ఏమంటే
తెలుసుకోవాలి మీరు అందరూ కూడా. ఈ స్కూల్లో సంపాదించి ఇంకో స్కూల్ పెట్టిన డబ్బులు కాదు, దేవుని ఆశీర్వాదంతో ఆయన కూతుర్లు అల్లుళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్, అల్లుడు వాళ్ళ అబ్బాయి కూడా యూఎస్లో ఉన్నాడు, కావాల్సినంత ఫండింగ్ వస్తూ ఉంది. ప్యాషన్ తోటి మనమేమి తక్కువ తిన్నాం, మిగతా వాళ్ళు మనకన్నా గొప్పేమి కాదు అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం కూడా ఒక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉంటే మనం కూడా చాలా బలంగా ఉంటాం. ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ బలంగా, ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉంటే బలంగా ఉంటుంది. అలాగే స్కూల్స్ కూడా మేము మండల్ లెవెల్లోకి వెళ్ళాము, అలాగే స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. వేరే చోట నుంచి ఫండ్స్ తీసుకొచ్చి స్కూల్స్ పెడతాం, కానీ ఈ స్కూల్ నుంచి సంపాదించి తీసుకెళ్ళి ఇంకో స్కూల్లో ఈ ఫీ స్ట్రక్చర్లో ఇంపాసిబుల్ అని. ఎందుకంటే మీకు తెలియదు ఏం కాదు, ఈరోజు ఒక హై స్కూల్ విద్య ఇవ్వాలంటే 70,000 to 80,000 అవుతుంది. గవర్నమెంట్ లెక్కలే చెప్పినారు, ఇంతకుముందు గవర్నమెంట్ అధికారులే చెప్పారు, మినిస్టర్లు కూడా చెప్పారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక స్టూడెంట్కి 1,20,000 నుంచి 1,30,000 ఖర్చు పెడుతున్నారు అని ఇంతకుముందు ప్రజా వేదికల మీద, పెద్ద పెద్ద వేదికల మీద చెప్పారు. మీరందరూ చూస్తున్నారు, అవన్నీ కూడా మీరు అన్ని గమనిస్తూ ఉన్నారు. అలాంటిది ఒక ప్రైవేట్ స్కూల్లో 40,000 నుంచి 50,000 రూపాయలు ఒక హై స్కూల్ విద్య ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఎలా ఇస్తున్నాము అన్నది అది మా కష్టం మీద మేము పడుతూ ఉన్నాము, మా ఇబ్బందులన్నీ పడుతూనే ఉన్నాం. స్కూల్స్ పెట్టినప్పుడు ఎట్లాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, ఈ రోజు కూడా అవన్నీ మేము ఫేస్ చేస్తూనే ఉన్నాం. పేరెంట్స్ అందరూ కూడా దయచేసి ఇది గమనించాలి. ఇదందరూ కూడా ఫీజుల గురించి కాదు ఈ ఉపన్యాసము. ఇంకొక విషయం ఏమంటే మేము చెప్పదలుచుకుంది ముఖ్యంగా, అలాగే ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో శిల్పకళా వేదికలో చేస్తున్నామన్నారు లక్ష్మణ్ గారు. ఎలా చేస్తామన్నా, నీ ఫీ స్ట్రక్చర్ ఎంత, మనమెంత, ఎలా సాధ్యం అన్నాం. ఎలా సాధ్యం అంటే మా పేరెంట్స్ మా పిల్లలకి వాళ్ళేం తక్కువ అని నన్ను ఉల్టా ఒక క్వశ్చన్ వేసినారు ఆయన. రియల్లీ ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ సాజా మేడం, సార్ మిశ్రా గారు, రియల్లీ వీఆర్ షాక్ సార్. ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ పిల్లల మాత్రమే శిల్పకళా వేదికలో, ఎందుకంటే వాళ్ళ ఫీ స్ట్రక్చర్ వేరు, లక్షల్లో ఉంటుంది. అడిగితే 2,000 కాదు, ఒక స్కూల్ యాన్యువల్ డేకి 3,000 4,000 వసూలు చేస్తారు, అది నో డౌట్ దాంట్లో. అలాంటిది శిల్పకళా వేదికలో యాన్యువల్ డే చేయాలంటే అది ఎలా చేస్తామన్నా అంటే చేతి చాలా పడుతుంది, ఎంతైనా పడని అని చాలా ధైర్యంగా చెప్పారు. అలా ఎంతమంది కరెస్పాండెంట్ చెప్పగలరు? ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు, శ్రీలింగంపల్లి ఎంఆర్పి, ఆయన చెప్పింది అదే సార్. మేము అడిగినాం ఎలా సాధ్యం చేస్తామన్నా, చాలా లాస్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ 20 నుంచి 25 లక్షలు 30 లక్షలు డిఫాల్ట్ ఉంటుంది ఫీజు ఆయనకి. సరే అవన్నీ మాకు